హాయ్ రా. నెక్స్ట్ వీక్ మొత్తం 4 ఐపీఓస్ ఓపెన్ అవుతున్నాయి. దీంట్లో కొన్నిటికి మంచి మంచి లిస్టింగ్ గేమ్స్ కూడా చూపిస్తుంది గ్రే మార్కెట్ ప్రీమియం ప్రకారం. అయితే అన్ని డిఫరెంట్ సెక్టార్స్ నుంచి వచ్చారా. సో దేంట్లో అప్లై చేయాలి, దేన్ని అవాయిడ్ చేయాలి, ఏంటో మొత్తం అనాలిసిస్ చెప్పారా. ఓకే, 4 ఐపీఓస్ కాబట్టి ఫాస్ట్ గా చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అని, సబ్స్క్రైబ్ అని, టెలిగ్రామ్ ఛానల్ అని, ఫైర్స్ అని, ఇవన్నీ ప్లీజ్ చూసుకుంటూ ఉండండి. సరే, ముందు ఫ్యాప్టెక్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు క్లీన్ రూమ్స్ తయారు చేయడంలో టర్న్ కీ సొల్యూషన్స్ ప్రొవైడర్. అర్థం కాదు కదా, చాలా సింపుల్ గా చెప్తాను, విను, జాగ్రత్తగా విను. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒకరు వరల్డ్ క్లాస్ హాస్పిటల్ ఆర్ ఒక వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కట్టాలనుకుంటున్నారు అనుకోండి. దానికి చాలా పనులు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే కరెక్ట్ గా డిజైన్ చేయాలి. తర్వాత దానికి కావాల్సిన స్పెషల్ ఎక్విప్మెంట్, స్పెషల్ ఏసీ సిస్టమ్స్ అని, క్లీన్ వాటర్ సిస్టమ్స్ అని అన్ని కొనాలి, వాటిని ఇన్స్టాల్ చేయాలి. అండ్ ఫైనల్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం అన్ని పనిచేస్తున్నాయో లేదో టెస్ట్ చేసి సర్టిఫికేషన్ కూడా తెప్పించాలన్నమాట. మామూలుది కాదు ఇది, అదేందా, చాలా క్లీన్ గా ఉంటూ ఉండాలి. ఇన్ఫెక్షన్స్ టైప్ అంటే అది క్లీన్ గా ఉంటూ ఉండాలన్నమాట. మామూలుగా అయితే ప్రతి పనికి ఒక్కొక్క కాంట్రాక్టర్ని పిలుచుకొని ఏసీ కోసం ఒకరు, వాటర్ సిస్టమ్ కోసం ఒకరు, ఇలా తెచ్చుకొని పెడుతూ ఉండాలన్నమాట. కానీ ఫ్యాప్టెక్ వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు టర్న్ కీ సొల్యూషన్స్ ప్రొవైడర్. అంటే మనం వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తే చాలన్నమాట, వాళ్ళే మొత్తం పనులు చేసి కన్సల్టింగ్, డిజైనింగ్, ప్రొక్యూర్మెంట్, ఇన్స్టాలేషన్, సర్టిఫికేషన్ మొత్తం ఒకరే చూసుకుంటారు. ప్యాకేజ్ లా వీళ్ళే కంప్లీట్ చేసి మనకి కీ హ్యాండ్ ఓవర్ చేస్తారు అంతే. సో ఫార్మా వాళ్ళని, బయోటెక్ వాళ్ళని, హెల్త్ కేర్ కంపెనీస్ అని ఇలాంటి వాళ్ళు వీళ్ళ దగ్గర సర్వీసెస్ తీసుకుంటారు అనమాట. ఇది వీళ్ళ కోర్ బిజినెస్ మోడల్. అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కానట్టే ఉంది. ఒకసారి వీళ్ళ స్పెషాలిటీ ఏంటో చెప్పరా, ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. వీళ్ళ స్పెషాలిటీ మెయిన్ గా చెప్పాలంటే అదే ఇంటిగ్రేటెడ్ వన్ స్టాప్ షాప్ మోడల్ అనమాట. ఒక క్లయింట్ కి 10 మంది కాంట్రాక్టర్స్ తో కోఆర్డినేట్ చేసుకునే బదులు ఒకరే అంత పని చూసుకుంటే చాలా టైం అండ్ ఎఫర్ట్ సేవ్ అవుతుంది కదా. సో వీళ్ళని ప్రిఫర్ చేస్తుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫార్మా ప్లాంట్ కన్స్ట్రక్షన్ అనేది చాలా హైటెక్ పని. దానికి ఆషామాషి ఎక్స్పీరియన్స్ సరిపోదు అనమాట. వీళ్ళకి ఏంటంటే 62+ కంట్రీస్ లో, నైజీరియా అండ్ సౌదీ అరేబియా లాంటి చాలా ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్స్ లో కూడా ప్రాజెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన అనుభవం ఉన్నది. సో ఈ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అని, గ్లోబల్ ట్రాక్ రికార్డ్ అని ఇలాంటిది ఏదైతే ఉన్నదో కొత్త కాంపిటీటర్స్ కి ఇలాంటి జాబ్స్ ఈజీగా వెళ్లకుండా చేస్తూ ఉంటాయి అనమాట. సో ఒకలా చెప్పాలి అంటే ఎంట్రీ బ్యారియర్స్ ఎక్కువగా వీళ్ళు తెచ్చుకున్నారు. అదేవిధంగా వీళ్ళకి ఎవరైనా కాంపిటీషన్ రావాలంటే కష్టం అనేలా తెచ్చుకున్నారు అనమాట. అది వీళ్ళ పెద్ద స్పెషాలిటీ. ఇప్పుడు వచ్చింది క్లారిటీ. అయితే వీళ్ళు బేసిక్ ఐపీ డీటెయిల్స్ చెప్పారా, ఎంత రేస్ చేస్తున్నారు, ఎందుకు రేస్ చేస్తున్నారు. ఐపీఓ 29 సెప్టెంబర్ ఓపెన్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ 181 to 191 రూపీస్. అండ్ వీళ్ళు మొత్తం 230 crores రేస్ చేస్తున్నారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ 100% ఫ్రెష్ ఇష్యూ. అంటే ప్రమోటర్స్ కి ఒక్క రూపాయి కూడా వెళ్ళకుండా మొత్తం కంపెనీలోకి వెళ్తున్నాయి. అండ్ ఈ ఫండ్స్ లో 127 crores వర్కింగ్ క్యాపిటల్ కోసం, అంటే డే టు డే బిజినెస్ ఆపరేషన్స్ కోసం, అండ్ 30 crores ఎక్విజిషన్స్ కోసం, అంటే వేరే చిన్న కంపెనీస్ ని వీళ్ళు కొంటూ ఉంటారన్నమాట. సో క్లియర్ గా గ్రోత్ ఓరియంటెడ్ గా ఉన్నారు వీళ్ళు. మంచి విషయమే కదా. మరి వీళ్ళు ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, గ్రోత్ లోనే ఉన్నారా, ప్రాఫిట్స్ వస్తున్నాయా. లాస్ట్ 3 years లో కంపెనీ తాలూకా రెవెన్యూ 193 crores నుంచి 326 crores కి పెరిగింది. అంటే అప్రాక్సిమేట్ గా 30% పర్ ఇయర్ గ్రో అవుతూ వెళ్తుంది అనమాట. ఇంకా ముఖ్యంగా లాభాలు 21 crores నుంచి 46 crores కి పెరిగాయి. సో డబుల్ అయిందనే చెప్పాలి. ROE ఒక 26.8%. మామూలుగా 15 to 20% ఉంటే పర్వాలేదు అనుకుంటాం. 26.8% అంటే చాలా మంచిది. నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ 11.2% నుంచి 14.2% కి పెరిగాయి. అంటే కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ ఎఫిషియెంట్ గా అవుతుంది అనమాట. అంటే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఐపీఓలోకి వస్తున్న ఇయర్ కొంచెం ఎక్కువ హైప్ చేసి చూపించడం అనేది నార్మలే కదా. సో నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ కూడా ఇలాగే పర్ఫామ్ చేయగలుగుతున్నారా లేదా, ఇదే గ్రో అవ్వగలుగుతున్నారా లేదా అనేది చూస్తూ ఉండాలి. బానే ఉందంటూ. అయితే ఒకసారి స్ట్రెంత్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఇవి కూడా చెప్పి కొంచెం ఫాస్ట్ గా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ చెప్పేసుకుంటే, స్ట్రెంగ్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు వీళ్ళ ఇంటిగ్రేటెడ్ మోడల్, గ్లోబల్ తాలూకా ట్రాక్ రికార్డ్ అండ్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది వీళ్ళ స్ట్రెంగ్స్. నౌ ఈ ఫార్మాలో ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. గ్లోబల్ గా పెరుగుతున్న ఫార్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ ని గ్రాప్ చేయడానికి వీళ్ళు పర్ఫెక్ట్ పొజిషన్ లో ఉన్నారనమాట. సో ఒక ఆపర్చునిటీ ఉంది ఇండస్ట్రీలో, దాన్ని గ్రాప్ చేసుకోగలిగే స్ట్రెంగ్త్ కూడా వీళ్ళకి ఉన్నది. నెక్స్ట్ వీక్నెస్ పరంగా మాట్లాడుకోవాలి అంటే కస్టమర్ కాన్సన్ట్రేషన్ ఉందండి. అంటే టాప్ 10 క్లయింట్స్ నుంచే 87% రెవెన్యూస్ అలా వస్తున్నాయి. అండ్ జియోపొలిటికల్ రిస్క్ కూడా, వీళ్ళు మొత్తం కంట్రీస్ అంటే గ్లోబల్ గా వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి గ్లోబల్ టెన్షన్స్ ఎక్కువ పెరిగితే వీళ్ళ బిజినెస్ ఎఫెక్ట్ అవ్వచ్చు కదా. నౌ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ మాట్లాడుకున్నాం. అలాగే ఒకసారి ఆపర్చునిటీస్ మళ్ళీ చెప్పుకుంటే, ఫార్మా తాలూకా క్యాపెక్స్ బూమ్ అండ్ హై ఎంట్రీ బ్యారియర్స్ వీళ్ళకి పెద్ద అవకాశాలు. అండ్ థ్రెట్స్ లో మాట్లాడుకుంటే ఇలాంటి బిజినెస్ లన్నీ వర్కింగ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ అనమాట. సో క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కొంచెం చూసుకుంటూ ఉండాలి, ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటనేది చూసుకుంటూ ఉండాలి. మార్కెట్ లో వీళ్ళకి కాంపిటీటర్స్ ఉన్నారా, ఉంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి. ఈ టర్న్ కీ ఇంజనీరింగ్ సెక్టర్ లో డైరెక్ట్ గా ఇలానే పనిచేసే లిస్టెడ్ కంపెనీస్ ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి. కానీ సిమిలర్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ తో పోలిస్తే వాల్యుయేషన్ కొంచెం అట్రాక్టివ్ గా ఉన్నట్టే. ఈ ఐపీఓ ప్రైస్ ప్రకారం పిఈ రేషియో 12.6 నుంచి 13.3 మధ్యలో ఉంటుందన్నమాట. సరే 13.3 తీసుకుందాం. ఈ సెక్టర్ తాలూకా యావరేజ్ ఒక 20 to 25 పీఈలో అలా ట్రేడ్ అవుతుంది. అంటే సిమిలర్ కంపెనీస్ తో పోలిస్తే మనకి ఈ కంపెనీ షేర్ కొంచెం తక్కువ ప్రైస్ లో దొరుకుతున్నట్టే. ఇది కొంచెం పాజిటివ్ అనమాట. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ బానే ఉన్నది. ఫైనల్ గా ఏమంటావు అయితే
చెప్పుకుందాం. అయితే ఫ్రెండ్స్ డిస్క్లైమర్ చదివారు కదా, ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే ఇస్తున్నామాట. బై ఆర్ సెల్ రికమెండేషన్ అస్సలు కాదు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి, లేదంటే మీ ఓన్ అనాలిసిస్ అనేది చేసుకుంటూ ఉండండి. సరే, నేను అంటుంది ఏంటంటే స్ట్రాంగ్ బిజినెస్ మోడల్, ఎక్సలెంట్ ఫైనాన్షియల్ గ్రోత్ అండ్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ కూడా ఉన్నదన్నమాట. సో ఇవన్నీ ఈ ఐపీఓని టాప్ పిక్గా నిలబడిపోతున్నాయి. ఇప్పుడు మాట్లాడుకోబోతున్న 4లో నాకు కొంచెం మంచి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఇదనమాట. రిస్క్ లేవా అంటే రిస్క్ కూడా ఉన్నాయి, బట్ పాజిటివ్ ముందు అవి కొంచెం మేనేజబుల్ అనిపిస్తుంది అనమాట. అండ్ జిఎంపీ ప్రకారం చూసుకుంటే కొంచెం డీసెంట్గానే ఉన్నది కాబట్టి లిస్టింగ్ గెయిన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో నన్ను అడిగితే కొంచెం రిస్క్ తీసుకోగలరు అన్న వాళ్ళు దీన్ని అనాలిసిస్ చేసుకొని కన్సిడర్ చేసుకోవడం మంచిది. అసలు డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, బట్ ఉన్న వాటిలో 4 వాటిల్లో కొంచెం డీసెంట్ అనిపిస్తుంది. నెక్స్ట్ గెలోటిస్ ఐపీఓ గురించి చెప్పరా. అయితే ఫస్ట్ వీళ్ళు బిజినెస్ మోడల్ స్టార్ట్ చేయి. అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? గ్లాటిస్ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ కంపెనీ. అంటే వీళ్ళు ఓషన్ ఫ్రైట్ సముద్రం ద్వారా, ఎయిర్ ఫ్రైట్ విమానం ద్వారా అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కూడా కలిసి ఇస్తుంటారు. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ లాగా అందిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ అమెరికా నుంచి ఇండియాకి ఒక పెద్ద మెషిన్ తెప్పించాలనుకుంటే అక్కడ పోర్ట్ వరకు ట్రక్లో, అక్కడ నుంచి ఇక్కడ వరకు షిప్లో, ఇక్కడ పోర్ట్ నుంచి ఫ్యాక్టరీ వరకు మళ్ళీ ట్రక్లో, ఈ మొత్తం ప్రాసెస్ని వీళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు అనమాట. దాంతోపాటు వేర్ హౌసింగ్ అని, కస్టమ్స్ క్లియరెన్స్ సర్వీసెస్ అని ఇలాంటివి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అన్ని లాజిస్టిక్స్ కంపెనీస్ చేసేది ఇదే కదా, దీంట్లో వీల్ స్పెషాలిటీ ఏముంది అది చెప్పు. నువ్వు చెప్పింది కరెక్టే. ఇలాంటి లాజిస్టిక్స్లో చాలా మంది ఉంటూ ఉంటారు అనమాట. కానీ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే హై గ్రోత్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ పైన ఫోకస్ చేయడం. పెద్ద పెద్ద సోలార్ ప్యానల్స్ అని, విండ్ టర్బైన్స్ అని ఇలాంటి హెవీ ఎక్విప్మెంట్ని ట్రాన్స్పోర్ట్ చేయడంలో వీళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఫ్యూచర్ అంతా రెన్యూవబుల్ ఎనర్జీదే కాబట్టి ఇది వీళ్ళకి ఒక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. దానికి తోడు టెక్ డ్రివెన్ అప్రోచ్ అండ్ గ్లోబల్ నెట్వర్క్ ఇన్ 125 కంట్రీస్ వీళ్ళని వేరే ట్రెడిషనల్ లాజిస్టిక్స్ కంపెనీస్ నుంచి కొంచెం వేరు చేస్తాయి. ఓకే, అర్థమైంది. అయితే బేసిక్ ఐపీ డీటెయిల్స్ చెప్పి. ఇది సెప్టెంబర్ 29 నుంచి 1 అక్టోబర్ వరకు ఓపెన్ లో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ 120 నుంచి 129 రూపీస్. టోటల్ గా 307 crores రైజ్ చేస్తున్నారు. అయితే ఇందులో సగం 147 crores ప్రమోటర్స్ అమ్ముకుంటున్నారు ఓఎఫ్ఎస్. మిగిలిన 160 crores కంపెనీ గ్రోత్ కి వెళ్తున్నాయి. ఈ కొత్త ఫ్రెష్ ఇష్యూ ఫండ్స్ తో కొత్త ట్రక్స్ అని, కంటైనర్స్ అని కొనడానికి అండ్ కొత్త వేర్ హౌసెస్ కట్టడానికి యూజ్ చేస్తామంటున్నారు. వీళ్ళు నెంబర్స్ ఎలా ఉన్నాయి? అదే ఫైనాన్షియల్స్ ప్రాఫిట్ లో ఉన్నారా, ఎలా ఉంది ఏంటని? ఫైనాన్షియల్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ లో రెవెన్యూ డబుల్ అయింది. 497 crores నుంచి 941 crores కి పెరిగింది. ప్రాఫిట్స్ కూడా 31 crores నుంచి 56 crores కి పెరిగాయి. అంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నారు. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డెట్ చాలా వరకు తగ్గించుకున్నారు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత తెలుసా? 72%. అంటే కంపెనీ చాలా ఎఫిషియెంట్గా డబ్బులు వాడుతుంది అనమాట. దీని స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్, అలాగే ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ కూడా చెప్పి. స్ట్రెంగ్త్స్ లో చెప్పాలంటే రెన్యూవబుల్ సెక్టర్లో నీష్ ఫోకస్. అదేందా, అందరూ లాజిస్టిక్సే, బట్ వీళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అలాగే ఎసెట్ లైట్ బిజినెస్ మోడల్ అనమాట. ఎక్కువ థర్డ్ పార్టీ సర్వీసెస్ వాడుతూ ఉంటారు. అండ్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ గ్రోత్ బాగానే ఉన్నది. వీక్నెస్లో మాట్లాడాలంటే బిజినెస్ అంతా ఎక్కువ ఓషన్ ఫ్రైట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. 95% ఆఫ్ ద రెవెన్యూస్ వీళ్ళు ఓషన్ మీద డిపెండ్ అవ్వాలి. సో అక్కడ ఏమైనా చిన్న థ్రెట్స్ అంటే ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వీళ్ళకి కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గ్లోబల్ ట్రేడ్ సైకిల్స్లో వచ్చే మార్పులు థ్రెట్స్ ఈజీగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది వీళ్ళకి. సో ఇందులో ఆపర్చునిటీ పరంగా మాట్లాడాలి అంటే ఇండియాలో పెరుగుతున్న లాజిస్టిక్స్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్స్లో వీళ్ళకి పెద్ద అవకాశాలు ఉన్నాయి. థ్రెట్స్లో మాట్లాడాలి అంటే ఈ ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎక్కువ అండ్ ఫ్రైట్ రేట్స్ అనేది ఎప్పుడు మారుతూ ఉంటాయి అనమాట. అది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కాంపిటీషన్తో పోలిస్తే వీళ్ళు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? వీళ్ళు వచ్చే పీఈలా చూడాలి అంటే 20 to 21 మధ్యలో అలా ఉంటారంట. అండ్ వేరే పెద్ద లిస్టెడ్ కంపెనీస్ లైక్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 31 పీఈలో ఉంది. సో ఈ కంపెనీ గ్రోత్ తో పోలిస్తే వాల్యుయేషన్ కొంచెం రీజనబుల్ లానే ఉన్నది అనిపిస్తుంది. పియర్స్ కన్నా కొంచెం తక్కువ వాల్యుయేషన్ లో దొరుకుతుందని అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది పర్సనల్ గా. సో ఫైనల్ గా ఏమంటావు అయితే? చూడండి, డిస్క్లైమర్ అది ముందే చెప్పుకున్నాం కదా. బిజినెస్ మోడల్ అనేది ఫ్యూచర్ ఓరియంటెడ్ గా ఉన్నదన్నమాట. ఫైనాన్షియల్స్ బాగానే ఉన్నాయి. అయితే ఓఎఫ్ఎస్ కాంపోనెంట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం కన్జర్వేటివ్ గా ఉండడం మంచిది. ఎవరైతే రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ అని, లాజిస్టిక్స్ థీమ్స్ ని నమ్ముతారో వాళ్ళు కావాలంటే అనాలిసిస్ చేసుకోవచ్చు. కొంచెం మోడరేట్ రిస్కీ ఐపీఓ అనేది. అండ్ షార్ట్ టర్మ్, మీడియం కాదు, లాంగ్ టర్మ్ అప్రోచ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని కన్సిడర్ చేసుకోవడం మంచిదండి. నెక్స్ట్ అడ్వాన్స్ అగ్రో లైఫ్ ఐపీఓ గురించి చెప్పరా. వీళ్ళు అగ్రికల్చర్ ఫీల్డ్ లోనే ఉన్నారా? అడ్వాన్స్ అగ్రో బిజినెస్ కంపెనీ పేరులో ఉన్నట్టే అగ్రో కెమికల్స్ తయారు చేస్తూ ఉంటారు అనమాట. సింపుల్ గా చెప్పాలంటే వ్యవసాయానికి అవసరమైన కెమికల్స్. దాంట్లో ముఖ్యంగా హెర్బిసైడ్స్ అని, అంటే కలుపు మొక్కల్ని చంపే ఉంటాయి కదా అవి, ఫంగిసైడ్స్ అని, అంటే బూజు లాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి, అండ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అని, అంటే మొక్క బాగా పెరగడానికి హెల్ప్ చేసే కెమికల్స్ అని, ఇలాంటి ప్రోడక్ట్స్ అన్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తూ ఉంటారు. మరి స్పెషాలిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే చెప్పి. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే కోర్ అగ్రికల్చర్ సెక్టర్లో ఉండడం. ఇండియా లాంటి వ్యవసాయ ప్రధాన దేశంలో
పంట బాగా పెరగడానికి అండ్ పంట నష్టాన్ని తగ్గించడానికి ఈ ప్రొడక్ట్స్ చాలా అవసరం అనమాట. పాపులేషన్ పెరుగుతుంది, ఫుడ్ డిమాండ్ పెరుగుతుంది. సో వీళ్ళ ప్రొడక్ట్స్కి డిమాండ్ ఎప్పటికప్పుడు ఉంటూ ఉంటుంది. ఎవర్ గ్రీన్ సెక్టరే. ఐపీఓ బేసిక్ డీటెయిల్స్ అండ్ ఫండ్స్ ఎందుకు యూస్ చేస్తున్నారు కూడా చెప్పే. వీళ్ళు September 30th ఓపెన్ అవుతున్నారు, 3rd వరకు ఉంటున్నారు. ప్రైస్ బ్యాండ్ 95 to 100 రూపీస్. 192 crores రైజ్ చేస్తున్నారు అండ్ మొత్తం ఆ డబ్బులు కంపెనీ తాలూకు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం అండ్ వర్కింగ్ క్యాపిటల్ కోసం వాడుతున్నారు అంటారు. సో ఇది ఒక పాజిటివ్ సైన్. వీళ్ళు ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి? కంపెనీ ఫైనాన్షియల్స్ లాస్ట్ ఇయర్ లో బాగా ఇంప్రూవ్ అయ్యాయి. రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ రెండు పెరిగాయి. అయితే ఈ అగ్రోకెమికల్ సెక్టర్ లో రా మెటీరియల్ ప్రైసెస్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ వల్ల మార్జిన్స్ చాలా వాలటైల్ గా ఉంటూ ఉంటాయి అనమాట. అదే కదా, సో ఇది మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి కూడా చెప్పారా? స్ట్రెంగ్త్స్ లో చెప్పాలంటే 100% ఫ్రెష్ ఇష్యూ అండ్ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్, అవసరమైన వస్తువులే తయారు చేస్తూ ఉన్నారు వీళ్ళు. వీక్నెస్ లో చెప్పాలంటే ఈ ఇండస్ట్రీలో కాంపిటీషన్ చాలా ఎక్కువ. పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ చాలా ఉన్నాయి అండ్ జిఎంపీ ప్రకారం చూసుకుంటే మార్కెట్లో మరీ అంత బజ్ అయితే లేదనమాట. ఆపర్చునిటీస్ పరంగా చూసుకుంటే పెరుగుతున్న ఫుడ్ డిమాండ్ కోసం క్రాప్ ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్ అనేది అవసరం. థ్రెట్స్ లో చూసుకుంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ మారినా లేక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇవి కొంచెం మారుతూ ఉన్నా సరే బిజినెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. వీళ్ళు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? పెద్ద కంపెనీస్ తో పోలిస్తే వాల్యుయేషన్ రీజనబుల్ గానే ఉన్నది. అంటే మరీ ఎక్కువ అని కాదు, మరీ తక్కువ అని కాదు, డీసెంట్ గా ఉన్నట్టే అనమాట. సో ఫైనల్ గా ఏమంటావు అయితే? డిస్క్లైమర్ మళ్ళీ ఇందాక చెప్పుకున్నాం కదా, 100% ఫ్రెష్ ఇష్యూ అవ్వడం అనేది పాజిటివ్. అయినా సరే కాంపిటీషన్ ఎక్కువ అండ్ మార్కెట్ బజ్ తక్కువ ఉన్నదన్నమాట. సో ఎవరైతే అగ్రికల్చర్ సెక్టర్ మీద పాజిటివ్గా ఉన్నారో అండ్ లాంగ్ టర్మ్ కోసం హై రిస్క్ తీసుకోగలరో, అగ్రికల్చర్ సెక్టర్లోనే ఒక స్టాక్ ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు కావాలంటే కాషన్తో కొంచెం అనాలిసిస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ మిగతా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. లాస్ట్ ఐపీఓ ఓమ్ ఫ్రైట్ ఫార్వర్డర్స్ గురించి చెప్పరా? ఓమ్ ఫ్రైట్ ఫార్వర్డర్స్ అనేది ఒక థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ కంపెనీ, 3PL కంపెనీ అంటారనమాట. అంటే వేరే కంపెనీస్ యొక్క సరుకులు, గూడ్స్ ఒక చోట నుంచి ఇంకొక చోటికి పంపడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అదేదా, ఒక కంపెనీ ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ FMCG కంపెనీ ఉన్నది. రా మెటీరియల్ ఒక దగ్గర తెచ్చుకుంటారు, ఇక్కడ నుంచి ఈ సగం మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రోడక్ట్ వేరే దగ్గరికి వెళ్తుంటుంది, అక్కడ నుంచి ఫినిష్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తుంటారు. సో ఈ లాజిస్టిక్స్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీ మొత్తం, FMCG కంపెనీ మొత్తం ఒకరికి ఇచ్చేస్తుంది కాంట్రాక్ట్. అలాంటి కంపెనీ ఈ ఓమ్ ఫ్రైట్ ఫార్వర్డర్స్. అదేదా లేదా, దీంట్లో ఫ్రైట్ ఫార్వర్డింగ్ అని, కస్టమ్స్ క్లియరెన్స్ అని, ట్రాన్స్పోర్టేషన్ అని ఇలాంటి సర్వీసెస్ మొత్తం ఉంటాయి. మరి స్పెషాలిటీస్ ఏమైనా ఉన్నాయా? పెద్ద స్పెషాలిటీ ఏం లేదు. ఆ గ్లోటిస్ దాంట్లో చెప్పుకున్నంత పెద్ద స్పెషాలిటీ ఏం లేదు. అయితే 1995 నుంచి వీళ్ళు మార్కెట్లో ఉన్నారు. సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ అండ్ చాలా మంది క్లయింట్స్ కి సర్వీస్ ఇస్తున్నారు. సో నెట్వర్క్ కూడా బాగానే ఉన్నది అనమాట. బేసిక్ ఐపీ డీల్స్ చెప్పరా? దేనికి రేస్ చేస్తున్నారు, ఎంత రేస్ చేస్తున్నారు? IPO 29th ఓపెన్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ 128 to 135 రూపీస్. టోటల్ ఇష్యూ సైజ్ 122 crores. ఇందులో 24 crores మాత్రమే ఫ్రెష్ ఇష్యూ కంపెనీకి వెళ్తాయి, మిగతా 98 crores ప్రమోటర్స్ తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇది ఒక నెగిటివ్ సెంటిమెంట్ అనుకోవచ్చు. రెడ్ ఫ్లాగ్ అని కాదు, బట్ నెగిటివ్ సెంటిమెంట్ అనుకోవచ్చు. ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి? ఫైనాన్షియల్స్ కొంచెం వీక్ గానే ఉన్నాయి. వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ కేవలం 2.5% దగ్గరే ఉన్నదన్నమాట. అంటే ₹100 అమ్మకం అయితే ₹2.5 మాత్రమే లాభం. ఓకే కదా, మిగతా కూడా రిటర్నింగ్ రేషియోస్ అని ఇవి కూడా కొంచెం తక్కువలో ఉన్నాయి. స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి కూడా చెప్పారా? స్ట్రెంగ్స్ లో చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ బాగున్నది, అదొకటే స్ట్రెంత్ లా కనిపిస్తుంది నాకైతే. వీక్నెస్ లో చెప్పాలంటే చాలా తక్కువ ప్రాఫిట్ మార్జిన్స్ ఉన్నాయి, ఇష్యూ కూడా ఎక్కువగా OFS కే వెళ్ళిపోతుంది. ఓకే కదా, వాల్యుయేషన్స్ పరిస్థితి ఏంటి? వాల్యుయేషన్ పరంగా చెప్పుకోవాలన్నా మరీ అంత అట్రాక్టివ్ ఏం లేదన్నమాట. ఫ్రెండ్స్ మీకు అనిపించే ఫాస్ట్ గా చెప్పేస్తున్నారని, నా ప్రకారం చెప్పాలి అంటే ఈ IPO వద్దు అనమాట. అంటే బిగినర్స్ అలాంటి వాళ్ళకి వద్దునే అనిపిస్తుంది. అందుకనే లాస్ట్ లో పెట్టడం జరిగింది, అందుకనే ఫాస్ట్ గా చెప్పుకోవడం జరుగుతుంది. అదే కదా, సో ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. సో ఫైనల్ గా ఏమంటావు అయితే? ఇంకేముంది, ముందే చెప్పేసాం కదా మనం, హై OFS, వెరీ లో ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి పెద్ద రెడ్ ఫ్లాగ్స్ కాదు, నెగిటివ్ సెంటిమెంట్స్ లాంటివి. మార్కెట్లో ఇన్ని మంచి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు దీని గురించి ఎక్కువ ఆలోచించడం అనేది వేస్ట్ అనమాట. తక్కువ ఇష్యూ సైజ్ ఉన్నది కాబట్టి మేబీ కొంచెం ఎక్కడైనా లిస్టింగ్ రావచ్చు, వద్దండి నన్ను అడిగితే ఐ సజెస్ట్ అవాయిడ్. ఓకే కదా. సో ఫ్రెండ్స్, ఈ IPO అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి, మిస్ అవ్వకూడదు కదా మరి. అలాగే మీరు మాకు సపోర్ట్ చేయాలంటే ప్లీజ్ లైక్, షేర్ చేస్తూ ఉండండి ప్రతి వీడియోకి. అలాగే కామెంట్స్లో కూడా ఏదో ఒకటి మాకు అడుగుతూ ఉండండి, ఏదో ఒకటి పెడుతూ ఉండండి. చేస్తారా మరి? మళ్ళీ కలుద్దాం అయితే.